కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. మరి సమయం అయింది కనుక మరి క్రీస్తు సంఘం సంస్కృతం మరి నూతన సంవత్సర ఆరాధన స్తుతి కోడికను ప్రారంభించుకుందామండి. మరి ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మా తండ్రి, గడిచిన రాత్రి మరి 2025వ సంవత్సరం జరిగినటువంటి మరి సంవత్సరాంత కృతజ్ఞత కూడిక ద్వారా అనేక విషయాలు నిన్నటి రాత్రి దినాంతాన్ని మేము ధ్యానం చేసుకుని, ఇదిగో ప్రభువా, మరి నూతన సంవత్సరం ఈ 2026 సంవత్సరంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి నూతన తలంపులతో, నూతన ఉద్దేశాలతో, నూతన ఆలోచనలతోనూ తను మరి ముందుకు సాగిపోవడానికి ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజున తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి మమ్మల్ని అందరినీ సమయాన్నిపరిచినందుకు మరొకసారి వేల కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కోరిక ద్వారా అనేక విషయాలు తండ్రి మీరు ధ్యానం చేసుకుని మా హృదయంలో భద్రపరుచుకొని నూతనత్వం మరి మీ కుమారుని బట్టి క్రీస్తులో ఉందని మేము గ్రహించుకుని నూతన జీవితాన్ని క్రీస్తులో జీవించడానికి మమ్మల్ని బలపరచమని చేరవలసిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి మా ప్రభావ. ఇక్కడ అనేక మంది రావాల్సిన వారందరినీ త్వరితగలరు వారి పనులని ముగించుకుని మీ సన్నిధికి రావడానికి ప్రభు చూపించాను. ఆత్మతో శక్తితో మమ్మల్ని తను మరి స్తుతించుకుంటూ తండ్రి మరొకసారి ఈ కార్యక్రమాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం మా ప్రభువా. మా తండ్రి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని, ముఖ్యంగా బహుమతి ప్రారంభించే కార్యక్రమాన్ని ఘనముగా జరిగించుకోవడానికి తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మరొకసారి వేవలు స్తోత్రాలు చేయించుకుంటూ కీర్తన పాడుచుకుంటూ కీర్తన పాడులో మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపు మా అందరికీ అనుగ్రహించి నడిపించుకోండి. సమస్తాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేసుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి వేడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నూతన సంవత్సర కృతజ్ఞత ఆరాధన స్తుతి కూడికలో భాగంగా ముందుగా కీర్తన పాటని తండ్రి దేవుని దేవాదేవి మనం స్తుతించుకున్నామండి, కీర్తించుకున్నామండి. కీర్తన ద్వారా ముందుగా చిన్న కీర్తన పుస్తకం నుంచి 11వ కీర్తన పాడుతున్నామండి. లెక్కింపలేని స్తోత్రము. కీర్తన పాడడానికి ఆసక్తి గల వారు రావచ్చు. లెక్కింపలేని స్తోత్రము దేవాలయం ఎల్లప్పుడు నే పాడేదా. లెక్కింపలేని స్తోత్రము ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు చమును వాడియందున్న సర్వము భూమిలో కనబడునవన్నీ కీర్తించును. పాలే
ఎల్లప్పుడూ ప్రభువా నిన్నే కీర్తించును లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. రెండవదిగా అధ్యక్ష గురించి 9వ కీర్తన పాడుతున్నామని దేవుని యందు నిరీక్షణ ఇచ్చి దేవుని యందు నిరీక్షణ ఇచ్చి ఆయనను స్తుతించు ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఇచ్చి ఆయనను స్తుతించు ప్రాణమా ఏ నిన్ను దేవారాత్రులు కాపాడువాడు ఏ అపాయము రాకుండా నిన్ను దేవారాత్రులు కాపాడువాడు ప్రతి క్షణం నీ పక్షమందు రక్షకుడు ప్రతి క్షణం నీ పక్షమందు రక్షకుడు దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించిన ప్రాణం చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు పోవాడు చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు పోవాడు సత్యమాగు జీవమాగు మార్గమేస్తే సత్యమాగు జీవమాగు మార్గమేస్తే దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించిన తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు
దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణం. నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే. ఆదరము ఆదరణ ఆదరణలో ఆదరణను ఆదరణ ఆయనలో దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించిన ప్రాణం. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధము వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. శత్రువులు మిత్రులుగా మారుదురు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించిన ప్రాణం. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడూ వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడూ వీడదు. కనికర సంపన్నుడు నా దేవుడు. కనికర సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించిన ప్రాణం. మూడవదిగా అదే చక్కెర పుస్తకించి 11వ కీర్తన పాడుతున్నాం. యేసు పరిశుద్ధ నామం ఎప్పుడు అంకిస్తాం. యేసు పరిశుద్ధ నామమున ఎప్పుడు అధిక స్తోత్రం. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రం. ఇహ పరమున మేలైన నామము శక్తి కలిగినట్టి నామమది. పరిశుద్ధులు స్తుతించు నామమది. పరిశుద్ధులు స్తుతించు నామమది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రం.
సైతానం పాతాళమును జయించు వీరత్వము గల నామది జయము తెరము ఈ నామమున జయము తెరము ఈ నామమున యేసు పరిశుద్ధ నామమున దేవుడు అధికస్తు నశించు పాపుల రక్షించలోకమునకే మించిన నామమది పరలోకమున చేర్చు నామమది పరలోకమున చేర్చు నామమది యేసు పరిశుద్ధ నామమున దేవుడు అధిక స్తోత్రం. ఉత్తమ భక్తులు పగడి స్తుతించు ఉన్నత దేవుని నామమది లోకమంతా ప్రకాశించే నామమది లోకమంతా ప్రకాశించే నామమది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రం. శోధనగాల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమది ఆటంకము తొలగించు నామమది ఆటంకము తొలగించు నామమది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రం. చివరిగా ఊహించలేని మేలుతో నింపిన నా యేసయ్య నీకు నామమున పాడుతున్నాడు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకును ఊహించలేని వర్ణించగలనా నీ వివరించగలనా నీ వర్ణించగలనా నీ వివరించగలనా నీ ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తి పరిచినావు. రక్షణ పాత్రనుంచి నిన్ను స్తుతించును. మేలులతో నా హృదయం తృప్తి పరిచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా
స్తుతింతుని నీ నామము ఇశ్రాయేలు దేవుడా నా రక్షకుడా స్తుతింతుని నీ నామము ఊహించలేని మేలుని వినా నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీకు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడిచ్చినావు. ఊహించలేని మేలుని వినా నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని నా ప్రాణమా యేసయ్య నామమును సన్నుతించుమా. నా ప్రాణమా నా అంతరంగమా యేసయ్య నామమును సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములలో మరువకుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని. మరి ఇంతవరకు మరి కీర్తన పాలకులు మరి సహకరించిన మరి సహోదరులందరూ కూడా ప్రభు ప్రత్యేకంగా మాకు తెలియజేస్తున్నాండి. సంస్కృత ఈ సంఘం మరి నూతన సంవత్సరాన్ని న్యూ ఇయర్ని పురస్కరించుకొని చక్కటి నూతన సంవత్సర ఆరాధన కొడుకుని ఏర్పరచుకొని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని గడిచిన సంవత్సరంలో ఆయన చేసినటువంటి కార్యాల నిమిత్తం ఆయనకి ఈ నూతన సంవత్సరంలో చేయించబడుతున్నామండి. మరి యొక్క నూతన సంవత్సర కృతజ్ఞత ఆరాధన స్థుతి కూడి కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య పట్టణం వాక్య పాఠము కీర్తన గ్రంథం నుంచి 51వ కీర్తన నుంచి 51వ కీర్తన. మరి యవనస్తులు ఎవరన్నా బయట ఉంటే
మరి లేఖన భాగాన్ని చదివించడానికి రావాలి. బాబు బాబు మరి లేఖన భాగాన్ని చదివి వినిపిస్తాడు. మరి యొక్క నూతన సంవత్సర ఆనంద స్థుతి కూడి కొరకు ఏర్పాటు చేయబట్టి వాక్య పట్టణం వాక్య భాగము కీర్తన గ్రంథం నుంచి 51వ కీర్తన 51వ కీర్తన 10వ వచనం ఒక వచనం భావన ప్రభావం చదివిస్తాడు. పదవచనం ఒకటి 10 ఒకటి దేవ నాయందు శుద్ధము లేము కలుగజేయము ఆ అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పెంచును. లేఖన భాగాన్ని మరి చదివించిన సహోదరుడు రఘుబాబుకి ప్రోగ్రాం ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. లేఖన భాగాన్ని వివరించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ కృపగల తండ్రి, సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామాన్ని మనకిసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఇంతవరకు మరి పేరుతో పాడుకుని ఈ నూతన సంవత్సరంలో మనం స్తుతించడం ఇటు సమయాన్ని మా అందరికి అనుగ్రహించి మరి ఈ సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఈ నూతన సంవత్సరంలో ఈ చక్కటి సందేశం ద్వారా ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడి ఆలోచింపచేసే విధంగా ప్రతి ఒక్కరి హృదయాన్ని తట్టి నడిపించమని మా ప్రభువా ఈ నూతన సంవత్సరంలో మరి నూతనమైనటువంటి ఆలోచనలతో తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా సత్య మార్గంలో నడవడానికి మీ యొక్క ఆత్మతో శక్తితో ప్రతి ఒక్కరిని తండ్రి మరి నింపి నడిపించమని ఈరోజు తలపెట్టిన కార్యక్రమాలన్నింటిలో మీరే తోడు నడిపించమని తద్వారా సమస్త ఘనత మేము ప్రభావం పొందుతున్నాం. ఈ ప్రార్థన పాసం చేసుకోమని యేసు ప్రభువుని ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ముందుగా ఈ సమయాన్ని నాకు అనుగ్రహించబట్టి తండ్రి దేవునికి కుమారుడిటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో చేరువచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తానండి. దేవుని చల్లని హస్తం, ఆయన కృపగల ఆయన చల్లని చూపుతో మరి నిన్న రాత్రి మరి జరిగినటువంటి సంవత్సరాంత కృతజ్ఞతాగుడికి దేవాదేవుని నడిపించుకుని చక్కటి సందేశం ద్వారా మరి ఈ 2026 సంవత్సరంలో మనందరినీ ప్రవేశపెట్టి ఎట్టి ప్రేమను కృపను గడిచిన సంవత్సరంలో మనకు అనుగ్రహించాడు. అట్టి రీతిగానే దేవదేవుని కృప, ఆయన ప్రేమ ఈ సంవత్సరంలో కూడా ఉంచులాగిన మన దేవదేవునికి ఈ నూతన సంవత్సరంలో ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భద్రమైనవండి. ప్రతి ఒక్కరూ మరి ఈ నూతన సంవత్సరంలో మరి ఆలోచన చేయాలి, నూతన తలంపులతో నూతన ఆలోచనలతో ఆలోచన చేసి దేవుని చూపిన మార్గంలో ముఖ్యంగా వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరూ నడవాలని, ప్రతి ఒక్కరికి మరి ప్రేమపూర్వకంగా మరి దేవుని వాక్కుగా తెలియజేస్తూ నేను రాత్రి ఉన్న సమయంలోనే ఏం జ్ఞాపకం చేశాను? రూపాంతరం గురించి. అవునా? అపోస్తలుడైన పౌలు గారిని జ్ఞాపకం చేసుకుని ఆయన జీవితంలో ఆయన పూర్వ స్థితిని జ్ఞాపకం చేసుకుని ఆయన రూపాంతరము ఎవరిలో అయ్యాడు? ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఆయన ప్రత్యక్షతను కన్నులారా చూచి వీక్షించి మనసు మారి
రూపాంతరం చెందాడు. అంతే కదా. ముందుగా మారాల్సింది ఏమని చెప్పాను? మనస్సు. అవునా? మనస్సు మారి రూపాంతరం చెందాలని నిన్న రాత్రి చక్కటి శ్రేష్టమైన సంగతులు మనం ధ్యానించుకున్నామండి. మరి ఈరోజు ఈ నూతన సంవత్సరంలో దేవుడు కొద్దిసేపు వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా హృదయాలు తెరిచి ఆలోచన చేసి మరి నూతన ఆలోచనతో ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ప్రతి ఒక్కరు కూడా నూతనంగానే మరి నడవాలని మన చదువుపడిన లేఖన భాగంలోనే దావీదు గారు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒకే ఒక విషయాన్ని ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసుడు, అంటే ప్రతి ఒక్క విశ్వాసి, అంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ నూతన సంవత్సరంలో ఏమని ప్రార్థన చేయాలి? అసలు ప్రతి ఒక్కరు కూడా నేను రాత్రి 12 దాటగానే అసలు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నారండి. నిజంగానే మన ఆలోచనలు దేవుని వైపు ఉన్నాయండి. నిజంగా మనం ఆలోచన చేస్తే మన ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా అందరూ అలా ఉంటుంటారు. బహుశా 12 దాటగానే ఎంత త్వరగా హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్లు పెట్టేద్దామా? అందుకనే అనుకుంటా 12 దాటాక 1-2 నిమిషాలు ఫోన్లు పనిచేయవు. మరి ఎందుకో నెట్వర్క్ బిజీ అనుకుంటా. సో 12 దాటగానే మన హృదయం అంతా ఫోన్ వైపుకి వెళ్ళిపోయి అందరినీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి తహతహలాడిపోతామే. కనీసం 12 అవుతుంది, నా దేవునికి నేను స్తుతులు చెల్లించుకోవాలి, నా దేవునికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అని ఒకరన్నా నిజంగా ఆలోచన చేస్తే చాలా సంతోషం అండి. నిజంగా నాకైతే తెలియదు, మీ ఆలోచనలు నాకు తెలియదు, దేవునికి తెలుసు. అవునా? నేను రాత్రి 12 దాటగానే మీ హృదయాలు, మీ ఆలోచనలు దేవుని తట్టు తిరిగితే నిజంగా నిండు వందనాలు అందరికీ. లేదా లోకం వైపు, లోకంలో ఉన్నటువంటి పోకడల వైపు, ఫోన్ వైపు తిరిగిపోతే ఆలోచన చేయాలి. అందుకనే మీరు రూపాంతరం చెందాలి, ఈ లోక మర్యాదను అనుసరించకూడదని చెప్తున్నాడు రాత్రి దేవుని వాక్కు రామపత్రిక ద్వారా. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమైనటువంటి దేవుని చిత్తం ఏదో అది తెలుసుకోండి, పరీక్షించి తెలుసుకోండి, మీ మనసు మారి రూపాంతరము చెందండి. ఈరోజు దావీదు గారు తన మనసులో, తన అంతరంగంలో ఉన్నటువంటి తన స్థిరమైనటువంటి మనస్సు దేవాతి దేవుడు దావీదు గారిని రాజుగా చేసి సింహాసనాన్ని అనుగ్రహించి ఉన్న తరుణంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా అన్ని విజయాలు. ముందుగా గొల్యాతుని ఓడించి ఘనత పొంది దేవుని ద్వారా రాజు అయి ఉన్న తరుణంలో ఆయన దేవుల్లో అద్భుతంగా నడుస్తున్న తరుణంలో ఒక అవాంతరము, ఒక ఆటంకము అడ్డుగా వచ్చినప్పుడు ఆ ఆటంకము బస్పా రూపంలో వచ్చింది. అవునా? ఈ 51 కీర్తన సారాంశం అదే. ఎప్పుడైతే అందుకనే 51 కీర్తన పైన రాస్తాడు, దావీదు బస్పా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన పశ్చాత్తాప హృదయంతో తను హృదయం దేవుని కాకుండా ఒక్కసారి అపవాదిగాడి వైపు తిరిగి చక్కగా నడుస్తున్నటువంటి తన మార్గాన్ని తప్పి మరలా రీబిల్డ్ చేసుకున్నాడు. అవునా? ప్రతి మనిషి కూడా, మానవుడు అయిన ప్రతి ఒక్కడు కూడా తప్పుడు అడుగులు వేస్తాడు.
ప్రతి ఒక్కరూనండి. కానీ ఆ తప్పటి అడుగు వేసినప్పుడు మరలా దాన్ని సరి చేసుకోవడమే ఆ, మంచి లక్షణం అని. దావీదు గారు తప్పిన తన మార్గాన్ని మరలా సరి చేసుకున్నారు. త్రోవ తప్పిన తన మార్గాన్ని సరి చేసుకున్నారు, రీబిల్డ్ చేసుకున్నారు, పునర్నిర్మాణం చేసుకున్నారు. ఆ? దావీదు గారు. అందుకనే దావీదు గారు మాట్లాడుతూ ఈ 10వ వచనంలో ఏమని, ఈరోజు నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఏమని ఆలోచన చేయాలి, ఏమని దేవుని ప్రార్థన చేయాలి? ఈ ఒక్క వచనం ద్వారా మనం ఆలోచన చేయాలండి. ఏమన్నాడు దావీదు? దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దేవా, నాకు శుద్ధ హృదయాన్ని కలగచేయి. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగచేయి, నా అంతరంగంలో నా మనసు స్థిరంగా ఉండటానికి నన్ను నూతన సృష్టిగా చేయి. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రతి క్రైస్తవుడు కూడా ఇటు రీతిగానే ప్రార్థన చేయాల్సి తరుణమండి ఇది. నిన్న రాత్రి 12 దాటిన ఎంతమంది దేవునికి థ్యాంక్స్ చెప్పారో నాకైతే తెలియదు, కానీ దాదాపు 90% మంది అంతా లోకం వైపే చూశారు, కానీ దేవుని తట్టు తిరిగిన వారు కొద్దిమంది. నిజంగానండి. 12 ఎప్పుడు దాటుతుందా, ఎప్పుడు ఫోన్ అనుకుందామా, ఎప్పుడు విశేషాలు అందరికీ షేర్ చేసేద్దామా, సెండ్ చేసేద్దామని అలాగే ఉంది. కానీ ప్రతి ఒక్కరి మనసు దాదాపు 90% మంది అలాగే ఉండుంటారు బహుశా. అదే లోక మర్యాద అంటే. లోక మర్యాదను అనుసరించడం అంటే అదే. దేవుని ఎంతమందిని జ్ఞాపకం చేసుకున్నారు దేవుని. దేవా, ఒక సంవత్సరం బహుమానంగా ఇచ్చావు, త్వరగా చూడటానికి ఈ 2020 సంవత్సరాన్ని నీ కృపలో నన్ను భద్రపరుచుకున్నావు. దేవా, నీకు వందనాలని ఎంతమంది గత కాలపు పాపపు ఒప్పుకొని ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టారు, లేదా ఆ పాత జీవితంతోనే ఈ 26లో అడుగుపెట్టారా? ఆలోచించేయండి. పాతవు గతించాయి, ఇంకా సమస్తము ఏమయ్యాయి? క్రీస్తునందు నూతన పరచబడ్డాయి. ప్రతి క్రైస్తవ విశ్వాసం కూడా, క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలో ఇట్టి రీతిగానే ప్రార్థన చేయాల్సి తరుణం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. అయ్యా, నా హృదయంలో గాడి తప్పిన నా మార్గాన్ని, దారి తప్పినటువంటి నా హృదయాన్ని స్థిరంగా ఉంచయ్యా. ఒకవేళ నా మనసు చెడిపోయి ఉంటే నా మనసును నిత్య నూతనంగా ఈ 2020 సంవత్సరంలో పునర్నిర్మాణం చేసుకోవడానికి ఆత్మీయంగా నాకు శక్తిని ప్రసాదించయ్యా అని ఎంతమంది నూతన సంవత్సరంలో దేవునికి ప్రార్థించారని నిజంగా ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేయాలి. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ముందు కార్యక్రమం ప్రవేశించేద్దామండి. ఎందుకంటే సమయం అప్పుడే దాదాపు 12 అయిపోతుంది. ఎందుకంటే బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమం కూడా ఉంది. మరి యవనస్తులు త్వరగా రావాలి. ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను రాత్రి పౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ నూతన సంవత్సరంలో మరొక శ్రేష్టమైన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ఆలోచన చేద్దామండి. మీ అందరికి తెలిసిందే, యాకోబు ఏసావులు, అవునా? మీ అందరికీ ఏసావు యాకోబులు గారు తెలిసిందే. ఎవరి పిల్లలు ఇద్దరు? ఎవరి పిల్లలు? ఇస్సాకు. సో యాకోబు గారు తన అన్నకు చెందినటువంటి ఆశీర్వాదాలు, ఆ ఎర్రని చిక్కుడుకాయలు వంట వండుతున్నప్పుడు, ఇదంతా వివరించాలంటే సమయం లేదు కాబట్టి
ఆ కూరను ఫలంగా ఇచ్చి తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు యాకోబు గారు ఏం చేస్తాడు? పొందుకుంటాడు. మోసగాళ్ళగా, అవునా? మోసగాడే యాకోబు అయినా ఆలోచించేటి నూతన సంవత్సరంలో యాకోబు మోసగాడైనా తన అన్న భయంతో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి లాబాను గారి దగ్గర పడినప్పుడు మీ అందరికీ తెలిసిన విషయం ఇవన్నీ చాలా సందర్భాలు చెప్పాను. అక్కడ రాహేల్ గారి కొరకు పొరుగు చేసి లేయర్ చేసుకోవడం, అదేంటి అనగానే మరలా 7 ఏళ్ళు కొలువు చేసి రాహేల్ గారిని కూడా పెళ్లి చేసుకోవడం మీ అందరూ తెలిసింది. చక్కటి స్థితిని పొందుకొని మంచి స్థితిలో ఇంకా ఈ జీవితానికి ఇది చాలు అనుకుని ఇంకా కష్టపడాల్సిన పని లేదు, 20 ఏళ్ళు కష్టపడ్డాను అని 20 ఏళ్ళ తర్వాత తన తండ్రి చెంతకి వెళ్ళాలని, ముందుగా తండ్రి చెంతకి వెళ్ళే లోపు ముందుగా ఎవరిని ఎదుర్కోవాలి? తాను ఎవరినైతే వాసికించి ఆశీర్వాదాలు కొట్టేసి 20 ఏళ్ళు దూరంగా ఉన్నాడో మళ్ళా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చే టైంకి అక్కడ ఎవరుంటారు? ఏసావు గారు ఉంటారు, అన్న ఉంటాడు. మరి భయం ఉంటుందండి? భయం ఉంటుంది. ఆ ప్రాణ భయంతో యాకోబు గారు కానీ లాభాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి తన సొంత ఊరికి వెళ్ళిపోవాలి. వెళ్ళాలంటే ముందుగా ఎదుర్కోవాల్సింది ఏసావుని, తన అన్నను ఎదుర్కోవాలి. మనం కూడా క్రైస్తవ విశ్వాసంలో మనందరికి కూడా ఏసావు లాంటి ఆటంకాలు, అవాంతరాలు ఉన్నను వాటిని ఆశీర్వాదాలుగా మలుచుకోవాలంటే ఆటంకాలని, అవాంతరాలని ఆశీర్వాదాలుగా మార్చుకోవాలంటే ముందుగా నువ్వు దేవుని వైపు తిరగాలి. ఎలా తిరగాలి? పశ్చాత్తాప హృదయంతో. దావీదు గారు, దేవా నా యందు శుద్ధ హృదయం కలగచే, నా మనసుని స్థిరంగా ఉంచు, నూతనంగా పుట్టించు నా తలంపుల్ని. ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ యాకోబు గారు ఒకే ఒక రాత్రిలో తన జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్నాడు. యాకోబు గారిని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ నూతన సంవత్సరంలో యాకోబు జీవితం మోసగాడుగా ఉన్నాడు. 20 ఏళ్ల తర్వాత తన మోసపు జీవితాన్ని, తన ఆలోచనల్ని మార్చుకుని పశ్చాత్తాప హృదయంతో ఒక్క రాత్రిలోనే తన స్థితిని, జీవితాన్ని మలుపు తిప్పిన రాత్రి ఒకే ఒక రాత్రి తెలుసండి. నిన్న రాత్రి 2025 31వ తారీఖు రాత్రి, అంటే నిన్న రాత్రి వాక్యం అన్న మీ అందరిలోనూ కనీసం ఒక్కరైనా మార్పు చెందారా నిన్న రాత్రి? కానీ యాకోబు ఒక్క రాత్రిలోనే అద్భుతమైనటువంటి మార్పుని తెచ్చుకున్నాడు తన జీవితంలో. అంటే తన జీవిత కాలంలో లేని, చూడని, కని విని ఎలాంటి అద్భుతాన్ని చవిచూశాడు. ముందుగా మోసగాడనే ముద్రని చెరిపి వేసుకున్నాడు ఒక్క రాత్రిలోనే. నేను రాత్రి వాక్యమైన మీ అందరిలో ఎంతమంది మీ జీవితాలను సరి చేసుకుని ఉంటారు? ఎంతమంది ఆలోచన చేసి ఉంటారు నేను రాత్రి వాక్యమైన మీలో? కానీ యాకోబు ఒక్క రాత్రిలోనే అద్భుతంగా రూపాంతరం చెందాడు. అద్భుతంగా తన మనసును స్థిరంగా నిలుపుకున్నాడు. అద్భుతం అండి నిజంగా. ఆదికాండం ఈ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం చూడవచ్చు. ఆదికాండము 32వ అధ్యాయము చూడండి, సరే జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క రాత్రిలోనే యాకోబు జీవితం అద్భుతంగా మార్చిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా. చూడండి 32వ అధ్యాయంలోనే చూడండి 3వ వచనం చూడండి. 32వ అధ్యాయం ఆదికాండం. యాకోబు ఎదోము దేశమున అనగా శేయూరు దేశమందున తన సహోదరుడైన ఏశావునతకు దూతలను
ముందుగా పంపి, మీరు నా ప్రభువైన యేసవుతో ఇంతవరకు నేను లాభన్నంత నివసించి ఉంటేనే, నా పశువులు గాడిదలు మందలు దాసీలు కలరు, నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువుకి ఇది తెలియజేయవలసిందని నీ సేవకుడని యాకోబున అని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. సో ముందుగా ఏసావుని ఎదుర్కోవడానికి ఇదిగో నా స్థితి ఎలా ఉంది అంటే, యాకోబు తనకు ఉన్నదాన్ని అంతటిని చెప్పుకుంటూ ఇద్దరు మీడియేటర్లు అంటే దూతల్ని ఏసావు దగ్గరికి పంపించే తరుణం సందర్భం ఇది. పంపించినప్పుడు వారు వెళ్ళి అక్కడ ఆ విషయాన్ని చెప్పి ఏసావుకి తిరిగి వచ్చి మళ్ళీ యాకోబుతో చెప్పినాడు. ఏం చెప్పారు అడుగుతాడు, వెళ్ళారా నా అన్నను కలిసారా, నాకెంత సంపద ఇంత బలం ఉంది ఆర్థికంగా నేను స్థిరపడ్డాలని విషయం చెప్పారంటే, చెప్పాము మీ అన్న 400 మందిని వేసుకుని గుంపుగా వస్తున్నాడు అన్నారు. ఇంకా భయం ఏమవుద్ది, రెట్టింపు అయిపోయింది. చూడండి విషయం తెలవగానే చూడండి 6వ వచనం చూడండి. ఆ దూతలు యాకోబునతుకు తిరిగి వచ్చి, మేము ఈ సహోదరుడిని ఏశావునతుకు తెలియతిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడ్డాడు. మనకు కూడా కలవరం కలుగుతూ ఉంటుంది, సాల్వ్ వస్తూ ఉంటుంది, కలవరపాటు గురవుతూ ఉంటాం, అవునా? కానీ యాకోబు అన్ని ప్రయత్నాలు చేశాడు, భయపడ్డాడు, మిక్కిలి భయపడ్డాడు తన అన్నం చూసి. అప్పుడే ఆ భయంలోనే తన మనసును మార్చుకుని చాలా ప్రయత్నాలు, 2 గుంపులుగా విడగొట్టడం, ఒక గుంపుని ముందుగా పంపడం, భయపడుతూనే వెళ్ళే సందర్భం, ఇదంతా మనం చదువుకుంటే 32వ ఇంటికి వెళ్తాను చదవండి. సో చూడండి, ఆయన ఒక రాత్రిలోనే చూడండి కానుకలు ఇచ్చి గుంపులుగా వెళ్తూ తనకి ముందు వెళ్ళాలని ఆశ ఏమాత్రం, ముందు వెళ్ళి తన అన్నని ఎదుర్కోవాలని ఆశ ఏమాత్రం ఉండదు. వెనక ఉండిపోతాడు. కానీ ఒక్క రాత్రిలోనే తన జీవితం అద్భుతంగా మార్చుకున్నాడు. చూడండి 22వ వచనం ఒకసారి చూసుకుంటే చూడండి, ముందుగా యాకోబు భయపడ్డాడు. అలాగే 3వ అధ్యాయము, అదే 32వ అధ్యాయంలో చూడండి 9వ వచనంలో చూడండి, ఎప్పుడైతే భయం కలిగిందో ముందుగా ఏం చేశాడు, తన భయాన్ని ఎవరి దగ్గర పెట్టాడు? ఇందాక మనం చదవబడిన లేఖన భాగంలో కూడా దావీదు గారు భయం చేత దేవునితో ఏం చెప్తున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమని ఎలా అయితే దేవుని వేడుకున్నాడో, యాకోబు గారు కూడా ఏశావు చేత భయంతో ఏమని ప్రార్థించేశాడో ముందుగా ప్రార్థన జ్ఞాపకం చేసుకుని చూడండి 9వ వచనంలో. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నీకు మేలు చేస్తాను నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. చూడండి, ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయించు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయదుమని సెలవిచ్చావు కదా అని ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? తనకు సెలవిచ్చిన మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈయనైతే మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడండి. ఆయన ఎందుకు మర్చిపోతాడు? మర్చిపోవడం మానవుని స్వభావం, కానీ జ్ఞాపకం ఉంచుకోవడం దేవుని స్వభావం. ప్రతి సంవత్సరం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతి సంవత్సరం కాదు, ప్రతి క్షణము. నువ్వు ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటావు ఆయన్ని, కానీ ఆయన ఎవ్రీ సెకండ్ కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
మనం సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటామేమో, లేదా ప్రతి ప్రభుదినంలో జ్ఞాపకం చేసుకుంటామేమో, లేదా ప్రతి స్త్రీల కొడుకులో జ్ఞాపకం చేసుకుంటామేమో, లేదా ప్రతి బైబిల్ క్లాస్లో శుక్రవారంలో జ్ఞాపకం చేసుకుంటామేమో. కానీ దేవుడు ప్రతి సెకండ్ నిన్ను ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యాకోబు గారు మాత్రం చూడండి, నువ్వు నాకు సెలవిచ్చావే, చూడండి, నీకు మేలు చేయొచ్చు, విస్తారమగట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలే నీ సంతానము జేయుదు అని సెలవిచ్చితివే అని నేను చెప్పావు కదా. అబ్రహాం దేవా, ఓ ఇస్సాకు దేవా, నువ్వు సెలవిచ్చావే. ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మర్చిపోతాడని, మర్చిపోయి ఉంటాడేమో అని, కానీ మర్చిపోతాడండి దేవుడు. ఆయన మర్చిపోతే మనం ఈ 2020 సంవత్సరంలో అడుగు పెడతామండి. అసలు అడుగు పెట్టలేం. నిన్న రాత్రితోనే మన పని. నిజంగానే ఆలోచన చేస్తే భయం వేస్తుంది. ఇంకా 2020 సంవత్సరంలో మీరు చూడరు, మిమ్మల్ని ప్రవేశపెట్టకుండా ఆయన ఆగిపోయి ఉంటే నిన్న రాత్రితోనే మనం అందరం ఏమై ఉండేవాళ్ళు. ఈరోజు ఈ దినాన్ని కనులారా చూడలేకపోయేవారు. ఆలోచన చేస్తే అద్భుతమైన విషయాలు హృదయాన్ని పిండేసే ఇలా ఉంటాయండి. నిజంగా జ్ఞాపకం చేసుకుని ఆలోచన చేస్తే, మన హృదయాన్ని తెరిస్తే, అయ్యో దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో. ప్రతి సంవత్సరం ఒకదాని తర్వాత ఒకటి ఇస్తున్నాడే. ఆ సంవత్సరంలో నన్ను అంతకంతకు అభివృద్ధి చేస్తున్నాడే, అంతకంతము నన్ను విస్తరింపజేస్తున్నాడే, నా కుటుంబాన్ని కాపాడుతున్నాడే, నా బిడ్డల ఎడల ప్రేమ చూపిస్తూ నా బిడ్డల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడే అని ఆలోచన చేసేవారు చాలా అరుదండి. నిజంగా దేవునికి ప్రార్థన చేశాడు భయపడి. ముందుగా భయముతో వచ్చినటువంటి మార్పు ప్రార్థన తన స్థితి గతుల్ని మార్చేసింది. నిజంగా మార్చింది కనుకనే ఒక్క రాత్రిలో తన జీవితం మారిపోయింది. ఒక్క రాత్రి చూడండి 22వ వచనంలో, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, లేయా రాహేల్ గారు, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. తనకు యావదాస్తి, తన 20 ఏళ్ళ ఆస్తి పాస్తులన్నింటినీ కూడా ఏం చేశాడు? యబ్బోకు రేవు దాటాడు. ఆ రేవు దాటిన తర్వాత తన దాసీల్ని, తన భార్యల్ని, తన పిల్లల్ని, తన ఆస్తిపాస్తులన్నీ కూడా విడిచిపెట్టాడు. తెలుసండి, మనం చదువుకుంటాం కానీ అర్థం చేసుకోం. ఏం చేశాడు? రేవు దాటించి యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. అంటే విడిచిపెట్టాడు ఈ లోక ఆశని, ఈ లోక సిరి సంపదల్ని. తాను 20 ఏళ్ళు కష్టపడి సంపాదించి కొలువు చేసుకుని సంపాదించిన ప్రతి సంపదనే విడిచిపెట్టేశాడు. వదిలేసుకున్నాడు, మొత్తం వదిలేసుకున్నాడు. కనుకనే ఆ రాత్రి అద్భుతం జరిగింది తన జీవితంలో. తన లోక మర్యాదని ఒక్క రాత్రి విడిచిపెట్టి చూశాడు. మనం వదులుతున్నామండి లోక మర్యాదని. ఈ లోకంలో ఈ లోకపు ఆశలను, ఈ జీవపు డంపాలను విడిచిపెడతామండి మనం. విడిచిపెడతామా? విడిచిపెడతలే. కానీ యాకోబు ఒక్క రాత్రి రేవు దాటించి తన యావదాస్తి, మొత్తం ఆస్తే కాదు, ధన సంపదలు, సిరి సంపదలే కాదు, తన భార్య బిడ్డలను సైతం కూడా రేవు దాటించి పంపించేస్తాడు. ఒక్కడిగా మిగిలిపోయాడు అంటారుగా. ఆలోచించే అద్భుతం. తన జీవితాన్ని చెక్కుకున్న విధానం నిజంగా. భయపడ్డాడో ఆ భయం వల్ల కలిగినటువంటి వారు మనసే ప్రార్థన వైపు నడిపించింది యాకోబుని. చూసారా? ఎప్పుడు ఇలాంటి ప్రార్థన చేయలే యాకోబు. చేశాడా? ఎప్పుడు నేను ప్రేమించిన అమ్మాయిని 7 ఏళ్ళు కొలువు చేసి లే అని రాహిల్ బదులు లే అని చేసుకోవడం, నాకు ఇది ఇచ్చావేంటి, నేను ఈమెను కదా ఇష్టపడిందని మళ్ళా రాహిల్ గారి కోసం 7 ఏళ్ళు కొలువు చేయడం, ఇందులోనే ములిగి తేలిపోయాడు. ఇక దేవుడు ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడా? 20 ఏళ్ళు కొలువు చేయడానికే సరిపోయింది తన జీవితం. 20 ఏళ్ళ తర్వాత తనలో పెరుమార్పులు చూడండి. నువ్వు కూడా 20 ఏళ్ళు ఏంటి, 40 ఏళ్ళ నుంచి వస్తున్నావేమో,
ఆరాధనకి, అవునా? ఏదో చాలామంది ఉన్నారు వృద్ధులు, నాన్నగారు ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి వస్తూనే ఉన్నారు. కానీ మార్పు చెందుతున్నాం మనం. మొత్తం విడిచిపెట్టాడు, తన లోకంలో సంపాదించుకుంటే అంటే లోకాన్ని విడిచిపెట్టేశాడు మొత్తం. లోకం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, ధనాశ, చేయకుటమ్మో, ఇవే కదా. మొత్తం సర్వస్వాన్ని విడిచిపెట్టేశాడు. ఈవెన్ తన భార్య బిడ్డలు మొత్తం. ఏ స్త్రీ కొరకైతే 7 ఏళ్ళు కొలువు చేసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు రాహేలు, మొత్తం అందరిని దేవి దాటి వదిలేశాడు. వారితోనే పాటే కాదు, తన సిరి సంపదలు కూడా మొత్తం ఏం చేశాడంట? ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక్క రాత్రి ఒంటరిగా. నేను రాత్రి కూడా మనం చూడండి ఎంతో దేవుని ప్రార్థించుంటాం. చాలామంది ప్రార్థించుంటారు. నేను రాత్రి ఇంటికి వెళ్తాను, నిజంగానే నేను రాత్రి ప్రార్థన అయిన తర్వాత చాలామంది ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకునే ఉంటారు. బహుశా యాకోబు జ్ఞాపకం చేసుకోండి. ఒక రాత్రి ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబు. తను ఏదైతే ఇష్టపడి సంపాదించుకున్నాడో, ఏదైతే కష్టపడి అలుపు సొలుపు లేకుండా ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడి 20 ఏళ్ళు కష్టార్జితాన్ని మొత్తం విడిచిపెట్టేశాడే. ఈవెన్ తన భార్య బిడ్డలో దాసిని సర్వం యావదాస్తిని విడిచిపెట్టేశాడే. ఒంటరిగా మిగిలిపోయాడే. ఆ ఒంటరితనంలో దేవునితో పోరాడి గెలిచాడు. అద్భుతం. చూడండి, ఒంటరిగా ఒకడే మిగిలిపోయాను. ఆ ఒంటరితనంలోనే దేవుడు యాకోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకోవడమే కాదు, తన జీవితాన్ని అద్భుతంగా మలిచాడు. దేవునితో ఆ రాత్రి దేవుని దూతతో పెనుగులాడటం, దేవునితో పోరాడి గెలిచితే యాకోబు, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అని రూపాంతరం చెందలేదండి. ఈరోజు ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు సంతోషంతో జీవిస్తున్నారంటే ఆనాటి యాకోబు గారు ఒక రాత్రి తన జీవితంలో జరిగినటువంటి పెనుమార్పులకి ఈనాటి ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వారు కాదా? అద్భుతం కదండి. అప్పటి యాకోబు తన జీవితంలో ఒక రాత్రి తన జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క భయము చేతను, ఆ మారు మనసు చేతను ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో అప్పుడు తన జీవితాన్ని చక్కగా నూతన పరుచుకున్నాడు. అవలేదా? యాకోబు ఏమయ్యాడు? రూపాంతరం చెంది ఇశ్రాయేలు అయ్యాడు. అవునా? యాకోబు నీ పేరు ఇక నుంచి యాకోబు కాదు ఇశ్రాయేలుగా పిలువబడుతుంది. రూపాంతరం చెందలేదండి? నూతన పరుచుకోలేదా? తన జీవితాన్ని, తన పేరుని ఇశ్రాయేలుగా మార్చుకోలేదా? మార్చిన దేవుడు గొప్పవాడు. క్రైస్తవులు మనం కూడా, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనందరం కూడా రూపాంతరము చెందాలంటే నువ్వు ప్రభు అయిన క్రీస్తులో ఉండాలి. క్రీస్తునందు నూతనంగా జన్మించాలి. అప్పుడే నువ్వు రూపాంతరం చెంది క్రైస్తవుడు అయ్యేది. యాకోబు తను రూపాంతరం చెంది తన పాపపు ఒప్పుకోల్ని, గత కాల్ప జ్ఞాపకాలను విడిచిపెట్టి ఒక్క రాత్రిలోనే తన జీవితాన్ని మార్చుకున్నాడే ఇశ్రాయేలుగా. క్రైస్తవుడు మనందరం కూడా, క్రైస్తవ విశ్వాసం ఉన్నటువంటి మనందరం కూడా ఇన్ని ఏళ్ళ నుంచి వాక్యం వింటున్నామే, ఎన్నో సంవత్సరాంత కృతజ్ఞతా కూటాల్లో వాక్యం వింటున్నామే, ఎన్నో నూతన సంవత్సర సందేశాలు వింటున్నామే. మన జీవితాల్ని, మన బ్రతుకుల్ని, మన మనసుని మార్చుకుంటున్నామండి? రూపాంతరం చెందుతున్నామా? ఆలోచన చేయలేండి. ఈ నూతన సంవత్సరంలో దావీదు గారు అదే మాట్లాడుతున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనస్సు నూతనముగా పుట్టించు అని ప్రార్థన చేసేవారిలాగా ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసం కూడా ఉండాలి. అంతేగాని మీ పాపాలని మీ హృదయంలో
దాచుకోకండి, ఒప్పుకునే వాటిని విడిచిపెట్టండి. ఇకనైనా ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో క్రొత్త ఆలోచనతో ప్రయాణిస్తూ నడుస్తూ ముఖ్యంగా క్రీస్తుని అంగీకరించి క్రీస్తు చూపిన మార్గంలో నడవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, క్రీస్తులో నూతనంగా జన్మించడానికి ప్రయత్నం చేయండి. అది ఈ మీరు నూతన సంవత్సరంలో నూతన పరచడం, అంతే కదండి. నూతన సంవత్సరాలు అవి వస్తూనే ఉంటాయి, గుట్టిగానే అడుగు పెట్టేస్తున్నాం, కానీ దానివల్ల ఉపయోగం లేదని నేను రాత్రి చెప్పాను. ఈ నూతన సంవత్సరంలో ఈ హ్యాపీ న్యూ ఇయర్ చేసుకున్న నీవు సంతోషంగా ఉండాలంటే, నూతన పరిస్థితి పడాలి అంటే నువ్వు ముందుగా క్రీస్తుని అంగీకరించాలి, క్రీస్తులో ఉండాలి. అంతేగాని నీ పాపాలు నీ హృదయంలో దాచుకోకు. నీ పాపాలని నీ దోషాలని దాచిపెట్టుకోకు, దాచేసుకోకు. దాచుకున్నాడా యాకోబు? దాచుకుంది సమరయ స్త్రీ, అవునా? దాచేసుకుంది. ప్రభు వచ్చాడు బావి దగ్గరికి సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు. ఎక్కడికి వచ్చాడు ప్రభు? బాబుల దగ్గరికి వస్తాడు, అవునా? వచ్చాడు, సమరయ స్త్రీ దగ్గర చూశాడు. ముందుగా తెలుసు ఆయనకి సమరయ స్త్రీ పాపంతో కొట్టుమిట్టాడుతుంది. 5గురు, అవునా? 5గురు భర్తలతో విసిగి వేసారి ఉంది, కానీ పైకి బాగానే ఉండొచ్చు. కానీ హృదయాలు ఎరిగినటువంటి దేవాదేవుడు సమరయ స్త్రీ దగ్గరికి రావడం, బావి దగ్గరికి నీళ్ళు అడగడం. వెళ్ళు జీవజలం ఇస్తానికి అన్నప్పుడు, నీ భర్తను పిలిచికి రానప్పుడు, నాకు లేడని చెప్పినప్పుడు, నీకు 5గురు ఉన్నారని చెప్పినప్పుడు హృదయం ఏమై ఉంటుంది? ముక్క చెక్కలై ఉంటుంది. వెంటనే పశ్చాత్తాప హృదయంతో తన మనసు మారలేదండి, మారింది కనుకనే వెళ్ళి ప్రకటించింది. మారాలి, మనసు మారాలి. అందుకనే ఆ పాప స్థితిలో ఉన్నటువంటి సమయ స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఎప్పుడైతే తన దాహాన్ని తీర్చిందో సమరయ స్త్రీ, ఆయన స్పర్శలోనే నూతనత్వాన్ని పొందుకుంది. ఆయన చూపు చాలు, ఆయన స్పర్శ చాలు, ఆయన నోటి మాట చాలు నిన్ను నూతనపరచడానికి, నిన్ను క్రొత్తగా చేయడానికి. సమరయ స్త్రీ తన క్రీస్తు మాటలు వినదే వెంటనే తన జీవితాన్ని నూతనపరచుకుంది. ఆయన స్పర్శలోనే, ఆయన మాటలోనే నూతనత్వం ఉంది. అందుకని ఎవడైనాను క్రీస్తు యేసునందు ఎడలవాడు నూతన సృష్టి, నూతనంగా అయ్యింది సమరయ స్త్రీ. ఆలోచించి మరి మనం ప్రతి సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. నూతన సంవత్సరంలో నూతనంగా అవుతున్నామా? నీ నూతనత్వం క్రీస్తులో ఉందని, క్రీస్తు మాత్రమే నేను నూతన పరచబడతాడని, క్రీస్తులోనే నువ్వు నూతనత్వాన్ని పొందుకుంటావని గ్రహించుకున్నావా? ఈ 2026 సంవత్సరంలో కూడా క్రీస్తులు లేకపోతే క్రీస్తుని ధరించుకోవడానికి, క్రీస్తుని అంగీకరించడానికి సిద్ధపడు. ముఖ్యంగా యవన స్త్రీ పురుషులు కూడా ఆలోచించేయండి. ఇంకా మాకు సమయం ఉంది, ఇంకా మాకు వయసు ఉందంటే, నీ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఆలోచించే. క్రీస్తుని అంగీకరించడానికి, క్రీస్తుని ధరించుకోవడానికి, క్రీస్తులో నూతనంగా జన్మించడానికి 2026 సంవత్సరంలో ప్రయత్నం చేయి, ఆలోచించే. సమయము లేదు, ఆయన త్వరలో రాబోతున్నాడు. ప్రతి సంవత్సరము కాదు, ప్రతి నిమిషం కూడా ఆయన వస్తున్నాడు నా కోసం అని ఆలోచించేయి. సో మీ పాపాలని ఇంకా దాచుకోకండి. ప్రతి సంవత్సరం దాచుకుని ఆ ఆటతోనే ప్రతి సంవత్సరం మీరు అడుగు పెట్టేస్తున్నారు. యోబు గారు చక్కటి మాట అంటాడు, ఆదాములాగా నేను నా పాపాలని రూములో దాచుకుని నేను పరలోకమందున్న దేవుని దృష్టికి వేషధారణ అవుతానే. యథార్థపరుడు నిజంగా యోబు. అందుకనే మాటలు యోబు గ్రంథంలో చూడండి, చక్కటి మాట. ఆదాము చేసినట్లు నా దోషములు నేను దాచిపెట్టుకోవట్లేదు. ఆదాము దాచుకున్నాడు. చూడండి యోబు గ్రంథంలో యోబు మాటలు 31వ అధ్యాయం చూడండి. ఆదాము గారు కప్పుకున్నాడు, అవునా? ఏం కప్పుకున్నాడు? దేవుడు చెప్పాడు తినొద్దని, తినేశారు. ఆదాము హవ్వలు తినేసి ఏం చేశారు? దేవుడు పిలిచేంత వరకు దాచుకున్నారు లేదా? నీ నిజంగా యథార్థ హృదయం కలవాడైతే ఆదాము నిజంగా తిన్న వెంటనే
తన మనోనేత్రాలు తెరవబడినప్పుడే వెంటనే దేవా ఏంటిది ఇలా జరిగింది అని దేవునితో మాట్లాడే ప్రయత్నం ఏం మాత్రం కూడా చేయలేదండి. ఆదామా నువ్వు ఎక్కడున్నావని అడిగితే కానీ చెప్పలేదు. దాచుకున్నాడు అన్నాడు. అందుకని యోబు గారు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, ఆదాముని ఎందుకు జ్ఞాపకం చేస్తాడంటే ఇందుకే. 31వ అధ్యాయం చూడండి, 33వ వచనం చూడండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనుగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపములను కప్పుకొని నీ ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. చూడండి, నేను ఆదాములాగా నా దోషాలు నేను విడిచిపెట్టకుండా నా రొమ్ములో దాచేసుకుని మహాసమూహానికి అంటే సమాజానికి భయపడి కుటుంబముల తిరస్కారానికి జడిసిపోయి నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళకుండా ఆ పాపాలు నేను రొమ్ములోనే దాచేసుకుంటే, ఈవెన్ ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళకుండా సమాజంలో కూడా నేను బయటికి తిరగకుండా రహస్యంగా చేసిన నా పాపాలు నా హృదయంలో నా రొమ్ములో నేను దాచేసుకుంటే నేను నా ఇంట్లో ఉండి నా పాపాలు నేను దాచుకొచ్చేమో కానీ పరలోకం ఉన్నటువంటి దేవుని దృష్టికి ఏమవుతానంట? పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. అందుకనే యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు కనుకనే యథార్థంగా ఒప్పుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. యోబు మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో కూడా రహస్యంగా మీ రూమ్లో పాపాలను దాచుకుంటున్నారా? మీ హృదయంలో మీ పాపాలను దాచుకుంటున్నారా? విడిచిపెట్టండి. పాతవి గతించాయి. ఇంకా విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయంతో దావీదులాగా, ప్రభువా నేను పాపని, నన్ను క్షమించు, నా పాపాలను ఒప్పుకుంటున్నాను, నా మనసును స్థిరంగా పుట్టించు, నూతనంగా పుట్టించు అని పశ్చాత్తాప హృదయంతో ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రార్థించే వారిలాగా ఉండాలి. దేవుని ప్రార్థన చేసేలా ఉండాలండి. యోబు గారు చూడండి, చక్కటి మాటలు నిజంగా అద్భుతంగా మాట్లాడే నిజంగా. రహస్య పాపాలు రూమ్లో దాచుకుంటే బయట సమాజం చూడదేమో, ఇంట్లో గడప కూడా దాటకుండా ఇంట్లో ఉంటానేమో, ఉంటే ఎవరికి తెలియదు అనుకుంటాయేమో. కానీ నేను ఎవరి దృష్టిలో? కుటుంబ సమూహం దృష్టిలో కాదు, లోకం దృష్టిలో కాదు, వేషధారయ్యేది దేవుని నా సృష్టికర్త దృష్టిలో నేను వేషధారిని అవుతాను కదా. చూడండి ఎంత యథార్థపరుడు కాబట్టి చక్కగా యథార్థంగా మాట్లాడుతున్నాడు నిజంగానే. ఎవరు చూడరనుకుంటారేమో, కానీ ఒక ఆయన ఉన్నాడు పైనుంచి చూస్తున్నాడు అన్నీ. ఆయన చూస్తున్నాడని తెలిసి కూడా నువ్వు నీ మనసును మార్చుకోకుండా రూపాంతరం చెందకుండా ఇంకా నూతన స్వభావాన్ని క్రీస్తునందు ఉండి అంగీకరించకుండా నువ్వు ఇంకా అలా ఉండిపోయావా? ఆలోచించే. వేషధారిలాగా దేవుని దృష్టిలో దోషిగా నిలబడతాకే సిద్ధంగా ఉంటే ప్రతి సంవత్సరం నీ పాపాలని కంటిన్యూ చేసుకో. లేదా దేవుని దృష్టిలో యథార్థపరులాగా యోగులాగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా విడిచిపెట్టు. అందుకే నేను ఈ 51వ కీర్తనని జ్ఞాపకం చేసి, దావీదు గారు ఆయన పశ్చాత్తాప హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తూ తన పాపకు ఒప్పుకుంటూ చెడిపోయిన హృదయాన్ని బాగు చేయ, స్థిరపరచయ్య, నూతనంగా నా హృదయాన్ని మల చేయని ప్రార్థన చేస్తాను. ఈ 2026 సంవత్సరం కూడా ఇలాంటి స్థితిలో ఎవరైనా ఉండిపోతే కనుక ఈ నూతన సంవత్సరంలో మొదటి దినాన్నే తీర్మానం చేసుకోండి. దేవుని సన్నిధిలో మీ పాప ఒప్పుకొని విడిచిపెట్టేయండి. ఇంకా విడిచిపెట్టి నూతన జీవితాన్ని ఈ నూతన సంవత్సరంలో జీవించడానికి, మరీ ముఖ్యంగా క్రీస్తుని అంగీకరించడానికి త్వరపడండి. ప్రభువుని వేడుకోండి. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించయ్యా.
దేవా గత కాలపు స్థితిని నేను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, రూపాంతరం చెందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నూతన మనసుతో, నూతన ఆలోచనలతో, నూతన తలంపులతో ఈ 2025 సంవత్సరంలో నేను అడుగు పెడతానని ఎంతమంది తీర్మానం చేసుకున్నారండి? నిన్న రాత్రి 12 దాటి కానీ ఎంతమంది? అబ్బే, అసలు దాని గురించి ఆలోచించి ఉంటారు చాలామంది, ఆలోచనే చేసి ఉంటారు. ములుగు తేలికుంటారు ఇంటి ముందు ముగ్గులు. అవునా? చాలామంది వేసి ఉంటారులే. వేసుకోవచ్చు, వేసుకుంటే ఏముంది, అంతా లోక మర్యాద ఒక రకంగా చెప్పాలంటే. మరి అవునా? లోక మర్యాద వాటితోనే ములిగి తేలిపోతున్నారు. కానీ కనీసం అట్లీస్ట్ నేను రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించి కనీసం ఒక పావు గంట 15 నిమిషాలు ప్రార్థన చేసి ఉంటారా ఎవరన్నా? ఇంటికి వెళ్ళగానే మోకరించి కనీసం ఒక 15 నిమిషాల నుంచి 10 నిమిషాలన్నా, కనీసం ఒక 5 నిమిషాలన్నా ప్రార్థన చేశారని దేవుడికి ఎంతమంది ప్రార్థన చేశారు? నిజంగా అద్భుతం. నిండి వందనాలు అందరికీ కూడా రాత్రి. అలాంటి పశ్చాత్తాపం ఎంతో ప్రతి ఒక్కరు కూడా దావీదు గారు చేశారు. పాపం ఎవరు చేయలేని ఎవరు లేరు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ వారి జీవితాలని మార్చుకున్నారు. అందుకని నేను యాకోబుని నిన్న రాత్రి సౌలుగా ఉన్నటువంటి పౌల్ని జ్ఞాపకం చేశాను, ఈరోజు యాకోబుని జ్ఞాపకం చేశాను నేను. ఎందుకు? యాకోబు ఒక్క రాత్రిలో తన జీవితాన్ని మలుచుకున్నాడో, చెక్కుకున్నాడో, యథార్థ హృదయంతో ప్రార్థన చేశాడు. ఆ భయమే తన జీవితాన్ని దేవుని వైపు తిప్పేంతలాగా మార్చింది. లేదా ప్రార్థన చేశాడా? ప్రార్థన చేశాడా? తన జీవితంలో వెళ్ళాడు, రాహేల్ని ఇష్టపడ్డాడు, దేవుడిని అడిగాడా? అడగలే. వెళ్ళి మామగారిని అడిగాడు. ఆయన సందట్లో సడేమి అంట రాత్రి మరి దుప్పటేశాడో, మరి ముసుగేశాడో, ఆ ముసుగులో కప్పెట్టేశాడు. రాహేల్ని కప్పెట్టి లేయని కట్టబెట్టేశాడు. తెల్లారి చూశాడు, అయ్య బాబు ఇదేంటి, రాహేల్ లేదు, లేయా ఉంది, జబ్బు కలిపి చేస్తామేంటి? ఇది చాలా అన్యాయం, ఇది చాలా ఘోరము అని దేవుని దగ్గర ప్రస్తావించాడా? ప్రస్తావించలా. వెళ్ళి మామగారి దగ్గరికి వెళ్ళాడు, లాభం దగ్గరికి. ఎక్కడ దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు? మరలా 7 ఏళ్ళు, మొత్తం 20 ఏళ్ళు ప్రయాసపడి 20 ఏళ్ళు తను కోరుకున్న స్త్రీ కోసమే అలుపెరగకుండా శ్రమ పడిపోయాడు. దేవుని కోసం ఒక్క రోజైనా శ్రమ పడ్డాడా యాకోబు? కనపడ్డా అసలు. 20 ఏళ్ల తర్వాత, అది ఎప్పుడు? భయము. మోసగాడి జీవితం నుంచి 20 ఏళ్ళు తన మోసపు జీవితాన్ని ఒక్క రాత్రి మలుపు తిప్పేసింది. తన తిరుగు ప్రయాణంలో అన్నని, కుటుంబాన్ని కలవాలని భయము చేత, ఆ భయములో వచ్చిందే మారు మనసు. దేవునికి ప్రార్థన చేయాలి అనే ఆలోచన కేవలం ఆ ఒక్క భయంతోనే వచ్చింది. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నువ్వు నాకు వాగ్దానం చేశావు కదా, సముద్రంలో ఇసుకరేణి వలె, ఆకాశ నక్షత్రాల వలె నా సంతానాన్ని అభివృద్ధిపరుస్తానని సెలవిచ్చింది నీవే, నువ్వు కాదా? నాకు భయం వేస్తుంది, నన్ను సంరక్షించు, నా అన్న చేతుల నుంచి నన్ను కాపాడు అని పశ్చాత్తాప హృదయంతో వేడుకున్నాడు. ఒక్క రాత్రి రేవు అవతలకి వెళ్ళిపోయింది మొత్తం తన లోక మర్యాద అంతా. అవునా? తన యావదాస్తి, తన దాసిదాసులు, తన బిడ్డలు, తన భార్యలు మొత్తం సర్వస్వం వదిలేశాడు పశ్చాత్తాప హృదయంతో. లోకాన్ని విడిచిపెట్టాడు, లోకంలో అంతా సంపాదించాడు. ఏ స్త్రీ కోసం అయితే అలుపరకంటే వేళ్ళు కొలుగు చేసుకుని స్త్రీ సంపదలు పోగేసుకుని ఏదేసుకున్నాడో అన్నీ వదిలేశాడు, అన్నీ వదిలేశాడు. ఒక్క రాత్రి పెను మార్పు, పెనుగులాట ద్వారా తన జీవితం మొత్తం మారిపోయింది. నిజంగా ఏమైనా చేయగలరు కథ మొత్తం. నాకు తెలిసి బహుశా యాకోబు గారు జీవితాన్ని బట్టి రాసుండొచ్చు, రాసిన ఆయన నాకు తెలిసి. ఎందుకంటే కథ మొత్తం మారిపోయింది. నేడు ఇజ్రాయేలు దేశంగా ఇజ్రాయేలు ప్రజలు ఈ రోజు వరకు ఉన్నారు అంటే ఆనాటి యాకోబు ఆ రేవు దాటి యబ్బోకు రేవు దగ్గర చేసినటువంటి ఆ సంఘటన ద్వారానే కదా తన జీవితం 12 గోత్రాలుగా విడిపోయి ఇజ్రాయేలు దేశంగా ఏర్పడి ఇజ్రాయేలు ప్రజలుగా తన సొత్తుగా చేసుకున్న ప్రజల్ని దేవాదేవుడు నడిపించాడు కదా.
అద్భుత రీతిలో ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటామే. 39 పుస్తకాల్లో ప్రార్థన నిబంధనలో ఎవరి గురించి రాయించాడండి దేవుడు? వారి కోసమే కదా. యాకోబు ద్వారా వచ్చిన, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన వారి చరిత్రే కదా. దేవుడు వారి ఎడల చూపిన ప్రేమ, అద్భుత కార్యాలు, సూచక్రియలు, ఎలాంటి ప్రేమని ఆ 39 పుస్తకాల్లోనే కదా ఇనుడింపజేశాడు, మనకు వెల్లడిపరిచాడు. ఎంత ప్రేమ చూపించాడు ఇజ్రాయేల్ ప్రజల మీద. ఒక్క రాత్రి తన స్థితిని ఒంటరిగా ఉన్నటువంటి యాకోబు ద్వారా పెను సంచలనమే జరిగింది. నిజంగా అద్భుతం కదా. నిజంగా తన జీవితాన్ని చెక్కుకుని మలుచుకుని భయం చేత, ప్రార్థన చేత, ఎప్పుడూ లేనటువంటి దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేశాడు యాకోబు. పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన అందరూ చేస్తారు, కానీ యథార్థ హృదయంతో ప్రార్థన చేసేవాడు కావాలి దేవుడికి. యథార్థ హృదయంతో ప్రార్థన చేశాడు. అద్భుతాన్నే కనులారా వీక్షించాడు. యాకోబు, నీ పేరు ఇక్కడి నుంచి ఇజ్రాయేలుగా పిలువబడతాడు. నేటికి ఈరోజు ఇలాగే పిలువబడుతుందంటే అద్భుతం జరగలేదండి. అద్భుతం జరగలేదా దేవాదేవుడు? ఈ నూతన సంవత్సరంలో కూడా నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవాదేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. యెషయా గారు చక్కటి మాట 43వ అధ్యాయంలో చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మాటని జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవాదేవుడు ఈ నూతన సంవత్సరంలో యెషయా గ్రంథం ద్వారా చక్కటి మాట జ్ఞాపకం చేసుకున్నాం. 43వ అధ్యాయం 18వ వచనం చూడండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవదేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. అందుని బట్టి దేవదేవుడికి మనం ఎంతగానో కృతజ్ఞత చెల్లించబద్దలమై ఉన్నామని ఎరిగి ప్రతి ఒక్కరూ కూడా యాకోబు ఎట్టి రీతిగా అయితే ఒక్క రాత్రిలోనే తన జీవితాన్ని మార్చుకుని నూతన సృష్టిగాను అయ్యాడు. ఎందుకంటే నూతన సృష్టి యాకోబుగా పిలువబడుతుందా ఇప్పుడు? రూపాంతరం చెందాడు, మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకుని రూపాంతరం చెందుడుతో నూతన సృష్టిగా ఇజ్రాయేలుగా అయ్యాడు. దేవుడు నిన్ను కూడా నూతన క్రియ ద్వారా నూతన సృష్టిగా ఆయన కుమారుని ద్వారా చేయబోతున్నాడు. ముందుగా నువ్వు చేయవలసింది ఆయన కుమారుని అంగీకరించి ఆయన కుమారుని ద్వారా నూతనంగా జన్మిస్తే నీవు నూతన సృష్టి అవుతావని ఈ నూతన సంవత్సరంలో మరొకసారి సంఘమంతటి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇక నుంచి మరి నూతన ఆలోచనతోనూ నూతన తలంపులతోనూ ఈ క్రొత్త సంవత్సరంలో మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమాలు, సర్వక్షేమాలు, శుభాలు కలగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ, దేవుని యొక్క ఆత్మ సహాయము, నడిపింపు మీ కుటుంబానికి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన ఆత్మ సహాయంతో దేవాదేవుడు నడిపించి ఆశీర్వదించును కాక. ఆమేన్. శ్రద్ధగా మంది కూడా వందనాలు.